హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా సో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనే కాదు, బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ అనేసి ఏం కాదు. సో మిగతా ఏవైతే అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో సో అవన్నిటికీ కూడా సంబంధించినటువంటి వీడియో అండి ఇది. సో ఈ వీడియో వాళ్ళకి కూడా అందరికీ చెందుతుందన్నమాట. సో ఇక్కడ డౌట్ ఏంటంటే ముఖ్యంగా వీడియో దేని గురించి అంటే స్కాలర్షిప్ అప్లికేషన్స్ అంటే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, సో లాస్ట్ డేట్ ఎప్పుడు అనేసి చాలామంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ముందుగా నాకు ఈ డౌట్ అంటే ఈ వీడియో చేయాలి అనే ఉద్దేశం ఇప్పుడు కలిగిందంటే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ చూసాను అన్న స్కాలర్షిప్ గురించి చెప్పండి అనేసి. సరే ఫ్రెండ్స్, ఒకరే అడుగుతున్నారు కదా, అవసరం లేదు అనేసి ఖాళీగానే ఊరుకున్నాను నేను. సో మళ్ళీ నెక్స్ట్ ఏం వచ్చిందంటే లైక్ ప్లీజ్ మేక్ ఏ వీడియో అబౌట్ స్కాలర్షిప్ అనేసి మళ్ళీ ఒకరు కామెంట్ చేశారు. సో ఇట్లా చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, స్కాలర్షిప్కి నాకు వీడియో చేయాలి అనే ఉద్దేశం అప్పుడే కలిగిందనమాట. చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి అనేసి. సో ముందుగా మనకి ఇప్పుడు రీసెంట్గా కౌన్సిలింగ్స్ ఏవైతే పూర్తయినాయో సో అవన్నీ వచ్చేసి మనకైతే అండర్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అండర్లోనే ఉన్నాయన్నమాట. సో అంతకుముందు డిగ్రీ వాళ్ళకి ఉండే, డిగ్రీ వాళ్ళకి వాళ్ళు స్కాలర్షిప్ చేసుకున్నారు, సో వాళ్ళకి అయిపోయినది. బట్ ఇక్కడ పెండింగ్ అనేది వరకు ఉంది అంటే ఓన్లీ కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో ఉన్నటువంటి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ అండ్ బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళకి. సో వీళ్ళకైతే పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి సంబంధించినటువంటి కామెంట్స్ ఏంటి, డౌట్స్ ఏంటి, అండ్ డౌట్స్ ఒక్కొక్కటి మనకి వీడియో రూపంలో వెబ్సైట్ ఓపెన్ చేసి మరీ క్లియర్ కట్గా అయితే నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అలా అయితేనే నేను పెట్టే ప్రతి అప్డేట్స్ మీ మొబైల్లో వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్ తప్పకుండా అలా చేసేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ముందుగా మనకేంటి అంటే లైక్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటే తెలంగాణకి సంబంధించినటువంటి యూనివర్సిటీ కాబట్టి సో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకి టీఎస్ఈ పాస్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఈ పాస్ అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. సో మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లింక్పై క్లిక్ చేసి మీకు డైరెక్ట్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటి అంటే లైక్ మీకు కావాల్సినది ఏంటి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ యొక్క స్కాలర్షిప్స్ కాబట్టి సో ఇక్కడ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే మీకైతే నెక్స్ట్ విండోలోకి తీసుకెళ్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే క్లిక్ చేశాను. సో ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్. సో ఇలాగైతే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇట్లా ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ 2023-24 ఇయర్కి సంబంధించినటువంటిది. ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ విల్ బి క్లోజ్డ్ ఆన్ 31st December 2023 అంటే సో ఫ్రెండ్స్ అందరికీ గుర్తుపెట్టుకోండి, 31st ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ స్కాలర్షిప్స్. కానీ ఇది ఎవరికి, దట్ ఈస్ ఫర్ those whose counseling was completed just before August or September month. సో ఇది ఎవరికి అంటే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ మంత్ కన్నా ముందు అయిపోయిన వాళ్ళకి ఇదైతే ఉందన్నమాట. సో ఒక్కసారి మనకి కౌన్సిలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత 3 months కనుక గ్యాప్ ఇస్తే, 3 months కనుక ఇచ్చేస్తే అంటే 3 months లోపు ఈ డేట్ ఉంటే సో మనకి స్కాలర్షిప్ అనేది December 31st ఈజ్ ద లాస్ట్ డేట్. అంటే ఇప్పుడు సో లైక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళ కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ మంత్లో అయిపోయింది అనుకోండి. సో వాళ్ళకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. క్లాసెస్ వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం అవుతుంది, సో అక్కడ కాలేజ్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారనమాట. అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఇన్ఛార్జ్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు లైక్ మీకు స్కాలర్షిప్ డేట్ అయితే వస్తుంది, మీ స్కాలర్షిప్ ఇంకా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి 2-3 months అయితే ఉంది కదా, సో ఈ లోపు అయితే మీరు అయితే అప్లికేషన్ చేసుకోండి ఫర్ స్కాలర్షిప్ పర్పస్కి అనేసి. సో అయినా కానీ దిస్ ఈజ్ నాట్ ద ఎగ్జాక్ట్ డేట్ ఫర్ స్కాలర్షిప్స్. అంటే మనకి ఇది లాస్ట్ డేట్ కాదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అందరికీ ఒకటి ఏంటంటే లైక్ ఇప్పుడు మనకి బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ అండ్ ఎంఎల్టీ కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో ఏవైతే కౌన్సిలింగ్ ప్రక్రియ అయిపోయినాయో సో వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. లైక్ మీకు 31st March వరకు అయితే టైం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఆ లోపు మీరు అయితే అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. సో కానీ ఇప్పుడు ఎందుకు అంటే నేను చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్, ఎందుకు మీకు తర్వాత టైం ఇస్తారు అంటే ఇప్పుడు మీకు వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి అనుకోండి, సో మీకు లైక్ మీకు అకాడమిక్ ఇయర్ యొక్క డేట్ ఇస్తారు. ఇప్పుడు మీరు అప్లికేషన్ చేసుకునే టైంలో మీకు అకాడమిక్ ఇయర్ యొక్క డేట్ ఎప్పుడు మీ ఇయర్ అనేది స్టార్ట్ అయింది అనేటటువంటి డేట్ అయితే అడుగుతారు ఇక్కడ. సో అడిగేస్తే ఆ డేట్ మీరు ఎంటర్ చేయాలి వైల్ డూయింగ్ అప్లికేషన్ చేసే టైంలో మాత్రం కంపల్సరీగా డేట్స్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ అడుగుతారు అండ్ కండక్టింగ్ సర్టిఫికేట్ అడుగుతారు. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అడుగుతారు కాబట్టి మీకు సీట్ అలాట్మెంట్ అడుగుతారు అండ్ మీ ఐడి కూడా అడుగుతారు అనమాట. సో కండక్ట్ సర్టిఫికేట్ కావాలి అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఇట్లాంటిది కావాలి కాబట్టి సో మీకు ఇప్పుడు క్లాసెస్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు క్లాస్కి వెళ్తుంటే కాలేజీకి వెళ్తుంటే వాళ్ళు
మీకు చిన్న చిన్నగా చెప్పేస్తారనమాట. వాళ్ళు ఇన్ఫామ్ చేశారు కానీ సో మీరు హడావిడిగా ఏదో అయిపోతుంది అనేసి మీరు చేసేసినారనుకోండి, సో మళ్ళీ మీకు ఎడిట్ చేసుకోనికి రాకపోవచ్చు, మేబీ తర్వాత ఇబ్బంది అవుతుంది. సో అందుకోసం నేను చెప్తున్నాను, జస్ట్ వెయిట్, మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 1 బై 1 మనము కామెంట్స్ ఒక్కొక్కటి చూస్తూ మీకైతే క్లియర్ కట్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో చూసుకోండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే ఇక్కడ మనకి స్కాలర్షిప్ కాలేజ్ వాళ్ళే అప్లై చేస్తారు కదా బ్రో, వాళ్ళు ఏం చెప్పలే జాయినింగ్ రోజు అనేసి. సో ఎస్ ఫ్రెండ్, ఇక్కడ ఏంటి అంటే సో కాలేజ్ వాళ్ళు మీకు అప్లై చేయరు స్కాలర్షిప్ అనేది, జస్ట్ మీరే బయట మీ సేవ నెట్ సెంటర్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. సో మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇప్పుడు చెప్పారు, జస్ట్ మనకి జాయినింగ్ రోజు చెప్పారు. మీకు క్లాసెస్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత, ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ అవుతాయో సో అప్పటి నుండి మీకు స్కాలర్షిప్ అయితే చేసుకోండి అని చెప్తారు. ఇప్పుడు కాదు, మీకు ఇక్కడ టైం చాలా ఉంటుంది, అప్పటికైనా చెప్తారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే స్కాలర్షిప్ ఎన్ని ఉంటాయి బ్రో, ఈ పాస్ కాకుండా వేరే స్కాలర్షిప్స్ ఉంటాయా చెప్పు ప్లీజ్ అని అయితే అడుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్, ఇక్కడ ఈ పాస్ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్కాలర్షిప్ యొక్క స్కీమ్. సో అదేవిధంగా మీరు ఎల్ఐసి అట్లాంటిది అప్లై చేసుకోవచ్చు, దట్ ఈస్ యువర్ పర్సనల్ అనమాట. సో ఎల్ఐసి ఆర్ కోల్గేట్ సంథింగ్ ఉంటాయి కదా, సో అవి కొందరు మాత్రమే అప్రూవ్ అవుతారు. సో అది కూడా ఓకే, పర్లేదు, మీకు ఎంతో కొంత ఫైనాన్షియల్గా మీకైతే హెల్ప్ అయితే అవుతుంది. సో అవి కూడా చేసేసుకోండి. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పాస్ అనేది డైరెక్ట్గా మీకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్కీమ్ అనమాట. ఇది కంపల్సరీగా అందరికీ వస్తుంది, లైక్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి తప్పకుండా వస్తుంది అనమాట, ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్. సో ఇది టీఎస్ఈ పాస్. అదే ఇప్పుడు ఎల్ఐసి ఆర్ కోల్గేట్ ఆర్ సంథింగ్ ఉన్నాయనుకోండి, సో అవి జస్ట్ మీకు తక్కువ అమౌంట్ వస్తాయి. బట్ అది కూడా అంత మీకు 4 years ఉందనుకోండి గ్రాడ్యుయేషన్ పీరియడ్, ఈ 4 years రావు. అది ఇప్పుడు టీఎస్ఈ పాస్ అయితే ప్రతి ఇయర్ రెన్యువల్ చేస్తుంటే ప్రతి ఇయర్ వస్తుంది. సో అట్లా అనమాట. సో బట్ అందరు ఎవరైనా అప్లై చేయాలి స్కాలర్షిప్ కంటే టీఎస్ఈ పాసే యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే ఫ్రెండ్, బ్రో ఐ గాట్ సీట్ అండ్ ఐ రిపోర్టెడ్ ఇన్ శ్రీ సాయి కాలేజ్ నల్గొండ, షుడ్ ఐ అప్లై ఫర్ స్కాలర్షిప్ దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్, ఆర్ ఇఫ్ ఐ అప్లై నౌ ఐ విల్ గెట్ స్కాలర్షిప్ ఫర్ మై సెకండ్ ఇయర్ ప్లీజ్ అనేది అడుగుతున్నారు రిప్లై అనేసి. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు హడాబిడిగా హరిబరిగా మీరు అప్లై చేస్తే చేసుకోమాకండి. సో మీకు అప్లై చేసే టైంలో మీకైతే స్కాలర్షిప్ ఇప్పుడు మీ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కరెక్ట్ అడ్మిషన్ డేట్ అడుగుతుంది అనమాట. సో మీకు అడ్మిషన్ డేట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఎవరికైతే బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ పారామెడికల్ సైన్సెస్ ఉన్న వాళ్ళో, సో మీకు అడ్మిషన్ డేట్ అకాడమిక్ ఇయర్ యొక్క అడ్మిషన్ డేట్ వచ్చేసి ఎప్పుడు ఉంటుందంటే లైక్ జాన్ 2nd 2024 మీ అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ మీకు అటెండెన్స్ అనేది మీకు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీకు అప్పటికించే మీరైతే ఎలిజిబుల్ అవుతారనమాట. కాలేజ్లో చదువుతున్నారు, సో వాళ్ళు స్కాలర్షిప్ అనేది వాళ్ళకి అప్లై చేసుకోనికైతే అర్హులు అనమాట అనేసి ఇస్తారు. ఒక అంటే లైక్ మీకు కూడా ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు మీరు వెళ్ళేసి అప్లై చేసుకుంటే స్కాలర్షిప్కి, సో మీ అడ్మిషన్ ఇయర్ ఎప్పుడు, అడ్మిషన్ డేట్ ఎప్పుడు, అండ్ మీకు కండక్టింగ్ సర్టిఫికేట్ ఏది, సో ఇట్లాంటివన్నీ అడుగుతారనమాట. సో అట్లాంటప్పుడు మీరు ఇవి ఆన్సర్ ఇవ్వకపోతే మీ స్కాలర్షిప్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో అట్లాంటివి చేయకండి ప్లీజ్, నేనైతే దయచేసి చెప్తున్నాను మీకు. ప్లీజ్ మీరు అయితే కాస్త వెయిట్ చేయండి. మీకు టైం అయితే అయిపోయిన తర్వాత, మీకు క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు కంప్యూటర్ ఇన్ఛార్జ్ వాళ్ళు చెప్తారు, సో మీ సీనియర్ చెప్తారు, అప్పుడు మీరైతే చేసుకోనికైతే మీకైతే వీలైతే ఉంటుంది. సో అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే, బ్రో ప్లీజ్ రిప్లై మీ బ్రో ప్లీజ్, నేను డిగ్రీలో స్కాలర్షిప్ అప్లై చేసా, అది క్యాన్సల్ చేసుకోవాలా ప్లీజ్ బ్రో చెప్పండి అని అడుగుతున్నారు. సో ఇది కొందరు చేస్తుంటారు, లైక్ ఎట్లా అంటే ఫ్రెండ్స్, డిగ్రీ స్కాలర్షిప్ అప్లై చేసుకున్న తర్వాత ఇటు మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో అడ్మిషన్స్ రిలీజ్ అయిన తర్వాత, సో మీరు ఇప్పుడు కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో అడ్మిషన్ తీసుకున్నారనుకోండి, లైక్ కౌన్సిలింగ్ ద్వారా మీకు సీట్ వచ్చిందనుకోండి, సో ఇక్కడ సీట్ ఆల్రెడీ ఉంది కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో కాబట్టి మీకు ఆల్రెడీ ఉన్నటువంటి డిగ్రీ సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి, అంటే స్కాలర్షిప్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి. అలాగైతేనే ఇప్పుడు ఇక్కడ ఈ కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో వస్తుంది. లేదు అక్కడ డిగ్రీ కాలేజ్లో అలానే ఉంది, ఇక్కడ మేము మళ్ళీ అప్లై చేసుకుందామంటే ఇక్కడ రిజెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, చూసుకోండి మెల్లిగా. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే, అన్న మా పేరెంట్స్ అప్లై చేసుకో డేట్ అయిపోతుంది అని చెప్తున్నారు అన్న చెప్పు ప్లీజ్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ ఏంటి అని ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మీ పేరెంట్స్ అయితే అడుగుతున్నారు కదా, సో అప్పుడు చెప్పండి వీడియో చూసిన తర్వాత, లైక్ అమ్మ మాకేం లేదు ఇట్లా అప్లికేషన్స్ అనేవి లాస్ట్ డేట్ అంట, మాకు కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత మేము చేసుకోనికి అయితే వీలైతే ఉంటుందంట. సో ఎందుకు అంటే ఫ్రెండ్స్ చూడండి, చాలామందికి ఇప్పుడు కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో ఎవరికైతే కౌన్సిలింగ్ అయిపోయినాదో సో వాళ్ళకి ఇప్పుడు మాబ్ ఆఫ్ ఫేజ్ మాత్రమే అయిపోయింది, మాబ్ ఆఫ్ ఫేజ్ కూడా కంప్లీట్గా అయిపోయింది. బట్ మనకి మరో ఫేజ్ రిలీజ్ చేస్తారో లేదో తెలియదు. సో కానీ ఇక్కడ ఏంటి అంటే మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యి 1 month అయిపోయిన తర్వాత, 2 months అయిపోయిన తర్వాత మనకి స్కాలర్షిప్స్ అనేవి చెప్తారనమాట. కానీ మీకు ఇక్కడ మీకు కాలేజ్ అనేది స్టార్ట్ అవ్వాలి, మీకు అటెండెన్స్ అనేది ఇవ్వలేదు. అటెండెన్స్ వన్స్ స్టార్ట్ అయింది అనుకోండి, సో అటెండెన్స్ పరంగా మీకైతే స్కాలర్షిప్ అనేది ఇస్తారు. 75% అటెండెన్స్ ఉంటేనే మీకైతే
సెకండ్ ఇయర్కి స్కాలర్షిప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో అలా ఏంటి అని నేను అలా చెప్పట్లేదు, బట్ మీకు వన్స్ మీకు అటెండెన్స్ తీసుకుంటున్నారు అని అనుకుంటేనే మీకైతే లైక్ స్కాలర్షిప్ అనేది నడుస్తూ ఉంటుంది. స్కాలర్షిప్కి అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. కానీ మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు అటెండెన్సే తీసుకోవట్లేదు, లైక్ మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో అట్లాంటప్పుడు మీకు ఎలా అప్లై చేస్తారు మీరు స్కాలర్షిప్కి? నో ఛాన్స్ ఫ్రెండ్స్, 100%గా మీకు అయితే ఇప్పుడైతే లేదు ఎలిజిబిలిటీ స్కాలర్షిప్ అప్లై చేసుకోనికి. ఏదో మీరు వేరే పరంగా అప్లై చేసుకున్నా కానీ మీకైతే రిజెక్ట్ అవుతుంది. అట్లా చేయమాకండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది మన టాపిక్ కాదు, కానీ ఇక్కడ కామెంట్ అయితే చేశారు, చెప్తున్నాను. అన్న నాకు ఈ కాలేజీలో వచ్చింది అన్న, నేను రిపోర్టింగ్ చేశాను, కానీ నాకు తర్వాత ఎక్కడ ఉండడానికి ఆ ఫెసిలిటీ లేదు. సో నేను ఎలా అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలి అన్న అనేది అడుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్, ఇక్కడ ఏంటి అంటే మీరు అడ్మిషన్ క్యాన్సిల్ ఎందుకు చేసుకోవాలి? ఆ పక్కన ఏదైతే ఏరియా ఉంటుందో అక్కడ జస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ అరౌండ్ సరౌండింగ్స్లో మీరైతే హాస్టల్ ఫెసిలిటీ చూసుకోండి, లైక్ ప్రైవేట్ హాస్టల్స్ కావచ్చు, ఎట్లాంటి ఫెసిలిటీ అయితే చూసుకోండి. మీకైతే ఇబ్బంది లేకుండా మెల్లిగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చూసుకొని కాలేజీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. అంతా అట్లానే ఉంటుంది. సో చిన్నగా సో అందరూ చాలామంది ఇట్లానే చేస్తున్నారు హైదరాబాద్ సరౌండింగ్స్లో కూడా. సో నేనేం చెప్తున్నా అంటే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే మీకైతే ఇయర్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ మనకి ఇప్పుడు అడ్మిషన్స్ ఏం లేవు, అట్లాంటివి చేయమాకండి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందాం అనేసి థాట్ అయితే పెట్టుకోమాకండి. జస్ట్ ఫెసిలిటీస్ అయితే మీరైతే చేంజ్ చేసుకోండి, లైక్ వేరే సిటీకి వేరే ప్రాంతానికి మారడం కావచ్చు, అట్లాంటివి చేసుకుంటే మీకే ఉపయోగపడుతుంది కదా. సో అట్లా చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మరో కామెంట్ అయితే చేస్తారు, కాలేజ్ ఫుల్ డే ఉంటుందా లేక హాఫ్ డే ఉంటుందా బ్రో అని అయితే అడుగుతున్నారు. సో ఫ్రెండ్, మనకి అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కాబట్టి సో ఇట్లా ఏదే అయినా కానీ మనకి ఫుల్ డేనే ఉంటుంది, హాఫ్ డే ఉండదు. సో మనకి లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో సో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంటుంది కాబట్టి హాఫ్ డే ఆర్ అట్లా ఉంటుంది. బట్ అది కూడా మళ్ళీ ఫుల్ డేగా మారుతుంది, నైట్ 10, 11, 12 వరకు కూడా ఉంటారు కొన్నిసార్లు. సో అందుకోసం ఇక్కడ ఏంటంటే మనకి కాలేజ్ అనేది ఫుల్ డేనే ఉంటుంది, హాఫ్ డే కాదు, ప్రతి ఒక్కరు గమనించుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మన స్కాలర్షిప్ అండ్ కామెంట్స్ వీడియో ఇదే. సో మీకు ఇక్కడ మనకి పెట్టినటువంటి స్కాలర్షిప్ లాస్ట్ డేట్ ఎప్పుడు అనేటటువంటి ఒక ఐడియా అయితే వచ్చింది. అండ్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు అప్లికేషన్స్ ఓపెన్ అయిన తర్వాత. ఇప్పుడు ఓపెన్ అవ్వాలి కాబట్టి క్లియర్గా ఇప్పుడు చెప్పేసి మీరు చేసేస్తారు. సో ఏదో చేసేస్తారు కాబట్టి నేను చెప్పట్లేదు. అండ్ కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తారా అనే దానికి కూడా మీకు అయితే ఆన్సర్ అయితే వచ్చింది. సో మరిన్ని డౌట్స్కి అయితే నేనైతే ఈ వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరైతే తెలిపండి, నేనైతే తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను, లేదంటే మరో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి.